రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన బలిష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన ఉదయకాలం నుంచి అయా మమ్మల్ని కాపాడి రక్షించి భద్రపరిచి ఈ రాత్రిని ఈ విధంగా మీ సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం నుంచి కూడా మా పనుల్లో, మా ప్రయాణాల్లో, మా రాకపోకల్లో మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. ఏ లోటు ఏ లేమి మమ్మల్ని ఎదుర్కొనకుండా సంతృప్తినిచ్చినందుకు, సమృద్ధిని దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. మా పనులన్నిటినీ ఆశీర్వదించి ఫలించే వారిగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఏ విషయంలో బలహీనపడకుండా బలము దయచేసినందుకు, నిరాశలోకి నిస్పృహల్లోకి మేము వెళ్ళిపోకుండా మమ్మల్ని తండ్రి ఆశ కలిగిన వారి వలె ఉంచి నడిపించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి మిమ్మల్ని ప్రార్థించుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ చరణము. నేనే వారిని స్వస్థపరచుదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అవును తండ్రి, అనేక విషయాల్లో తండ్రి అనేక మంది ప్రజలు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ఎన్నో చోట్లకు వెళ్ళారు, ఎంతో మందిని ప్రార్థించారు, ఎంతోమంది సహాయం కోసం మొరబెట్టారు. అయినప్పటికీ తండ్రి వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాక, ఎటువంటి సహాయం పొందుకొనక ఈ రోజున నిస్సహాయులుగా మిగిలిపోయిన ప్రతి ఒక్కరితో ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నేనే వారికి స్వస్థత ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రభువా. అయ్యా, ఎవరైతే ఎటువంటి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో, ఎటువంటి బలహీనతల్లో నుంచి, ఎటువంటి బంధకాల్లో నుంచి, ఎటువంటి శారీరక పరమైన శోధనలో నుంచి వారికి ఈరోజు స్వస్థత కావాలని వెయిట్ చేస్తూ ఉన్నారో వారి జీవితాల్లో మీ యొక్క స్వస్థతను కనపరచండి నాయన. ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి. ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆయుష్తో వారిని నింపి మీ సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఎవరైతే రుణ భారాలు కలిగి ఉన్నారో, ప్రభువా, ఎవరైతే అప్పుల్లో మునిగిపోయిన వారిగా ఉన్నారో, అయా దాంట్లో నుంచి బయట పడలేమని అనుకుంటున్నారో వారందరికీ తండ్రి యేసు నామములో విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి. ఆర్థిక పరంగా వారందరూ కూడా తండ్రి బలంగా మారడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే కుటుంబాల్లో తండ్రి అసమాధానం కలిగి ఉన్నారో, అయా విభేదాలతో జీవిస్తున్నారో కుటుంబాలను దర్శించండి. వారికి ఉన్న గొడవల నుంచి, విభేదాల నుంచి విడుదల దయచేయండి అయినా. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుతున్నాము. దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రార్థిస్తుండగా వారు అనుకున్న, వారు కోరుకున్న జాబ్ను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే విదేశాలు వెళ్తూ ఉన్నారో వారి ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఎవరైతే విదేశాల్లో ఉండి పనులు చేసుకుంటున్నారో తండ్రి వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభువా, ఎవరైతే కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల కోసం ప్రార్థిస్తున్నారో వారందరికీ విడుదలను అనుగ్రహించమని, న్యాయాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి. ఆయా దంపతుల్లో ఉన్న ప్రతి లోపాన్ని సవరించి బిడ్డలకు గర్భఫలము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో వారికి సాటి అయిన సహాయమును అయా మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా సొంత గృహం కొరకు లోన్స్, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, వాటిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, నైట్ డ్యూటీలో నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారు ఉన్నారు, వారికి మీ రక్షణ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క భారతదేశాన్ని, దేశ సైనికులను, ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి.
మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయమని అడుగుతున్నాం. మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా అయా ఎటువంటి శత్రువులు, దొంగలు, అపవాది క్రియలు, హానికరమైన పరిస్థితులు మమ్మల్ని ముట్టకుండా మీరే కాచి కాపాడమని, అయా నిద్రలేమి సమస్య, పీడకల సమస్యలను ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకుండా, ఎటువంటి భయాలు కలిగి లేకుండా, ఎటువంటి బలహీనతలు వారు కలిగి లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిని మేమందరము సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.